ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది అనే చెప్పాలి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొన్ని కీలకమైన, వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈరోజు మనం ఈ కొత్త ఎజెండాలో ఏముందో వివరంగా చూద్దాం. రాజధాని నిర్ణయం దగ్గరనుంచి వేల కోట్ల పెట్టుబడుల వరకు అసలు ఏం జరుగుతోంది? అన్నిటికంటే ముందుగా ప్రభుత్వం చాలా కాలంగా నలుగుతున్న ఒక పెద్ద సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టింది. అదే రాజధాని అంశం. గందరగోళానికి కారణమైన 3 రాజధానుల ప్లాన్ను పూర్తిగా పక్కనపెట్టి అమరావతి ఏకైక రాజధాని అని స్పష్టం చేసింది. ఇదేదో మాటలతో చెప్పిన విషయం కాదు. ఏకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి దీన్ని ఒక చట్టపరమైన వాగ్దానంగా మార్చారు. దీంతో 3 రాజధానుల వివాదానికి ముగింపు పలికినట్టయింది. ఇక అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం 3 సంవత్సరాల సమయం కావాలని కోరింది. సరే, రాజధాని సంగతి తేలిపోయింది. మరి తర్వాత ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం పూర్తి దృష్టి రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు మీద పెట్టింది. దీనికోసం ఒక పటిష్టమైన ఆర్థిక ప్రణాళికను వేగంగా అమలు చేయడం మొదలుపెట్టింది. వెంటనే యాక్షన్లోకి దిగారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఏకంగా 85,000 కోట్ల రూపాయల కొత్త పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ఇది ఒక చాలా పెద్ద బూస్ట్ అని చెప్పాలి. ఈ ఊపు ఇలా ఉండగానే అదానీ గ్రూప్ కూడా ముందుకొచ్చింది. రాబోయే 10 ఏళ్లలో పోర్ట్లు, గ్రీన్ ఎనర్జీ, ఇంకా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి రంగాల్లో దాదాపు 1.4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసింది. ఈ ఇన్వెస్ట్మెంట్స్లో చాలా పెద్ద మొత్తం క్లీన్ ఎనర్జీ వైపు వెళ్తోంది. కొత్త క్లీన్ ఎనర్జీ పాలసీతో ఏకంగా 160 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇది మన దేశ ఇంధన రంగంలోనే ఒక చాలా పెద్ద లక్ష్యం. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దార్శనికత స్థాయి నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మాటలు రాష్ట్రంలో కొత్త నాయకత్వం, వాళ్ల పాలసీల మీద కార్పొరేట్ ప్రపంచానికి ఎంత నమ్మకముందో చూపిస్తున్నాయి. సరే, ఈ లక్ష్యాలు, ఈ మాటలన్నీ బాగున్నాయి. మరి అంకెల సంగతేంటి? బడ్జెట్లో ఇదంతా ఎలా కనిపిస్తోంది? రాష్ట్ర 2025-26 బడ్జెట్నోసారి చూద్దాం. ఇక నంబర్స్లోకి వెళ్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కొలిచే జీఎస్డీపీ అంటే స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ఏకంగా 14% వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. ఇది చాలా స్ట్రాంగ్ గ్రోత్ రేట్ అనే చెప్పాలి. మరి ఈ గ్రోత్ ఎక్కడ్నుంచొస్తోంది? కేవలం ఒక రంగం నుంచేనా? అస్సలు కాదు. ముఖ్యంగా తయారీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకా సేవల రంగాలు చాలా మంచి పనితీరు కనబరుస్తూ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నాయి. అయితే ఇంత పెద్ద ప్లాన్స్కి డబ్బులెలా వస్తాయి? ఇక్కడే అసలు విషయం ఉంది. బడ్జెట్ ప్రకారం ప్రభుత్వం తన ఆదాయం కన్నా 4.4% ఎక్కువ ఖర్చు చేయబోతోంది. అంటే అప్పులు తీసుకుంటుంది. కాని అదే సమయంలో రోజువారీ ఖర్చులకు, ఆదాయానికి మధ్య ఉన్న తేడాను తగ్గించుకోవాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ ఒక్కటే కాదు, ప్రభుత్వం ప్రజలకు నేరుగా ఉపయోగపడే కీలకమైన సేవల మీద కూడా పూర్తి దృష్టి పెట్టింది. ముఖ్యంగా హెల్త్ సెక్టార్లో ఏకంగా 30 పాయింట్లతో ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చారు. ఆరోగ్య బీమా కవరేజ్ని పెంచడం దగ్గర్నుంచి కొత్త మెడికల్ కాలేజీలను మొదలుపెట్టడం వరకు ఇందులో చాలా కీలకమైన అంశాలున్నాయి. ఇక విద్యారంగానికి వస్తే ఇక్కడ కూడా చాలా పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా స్కూల్స్ క్వాలిటీని పెంచడం, టీచర్లు కేవలం బోధనపైనే దృష్టి పెట్టేలా చూడటం లాంటివి ఈ సంస్కరణల ముఖ్య లక్ష్యం. అయితే ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు అన్నీ సజావుగా సాగిపోతాయా? రాజకీయంగా వ్యతిరేకత ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. మరి ప్రతిపక్షం ఈ పాలసీలపై ఎలా రియాక్ట్ అయ్యిందో చూద్దాం. ఈ మొత్తం సంస్కరణల్లో ఒక నిర్ణయం పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది. అదే కొత్త మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అంటే ప్రైవేట్ భాగస్వామ్యంతో నడపాలని తీసుకోవాలనుకుంటున్న నిర్ణయం. దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఒక పెద్ద ఉద్యమాన్నే మొదలుపెట్టింది. వాళ్లు చెప్తున్న దాని ప్రకారం ఏకంగా 1 కోటి సంతకాలను సేకరించారట ఈ పాలసీకి వ్యతిరేకంగా. ప్రతిపక్షం వాదన చాలా సూటిగా ఉంది. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి కార్పొరేట్ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది అని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ వల్ల వైద్యం ఖరీదైనదిగా మారి పేదలకు దూరమవుతుందని వాళ్ల ఆందోళన.
సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక చాలా ఆసక్తికరమైన దశలో ఉంది. ఒకవైపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక పెద్ద విజన్, భారీ పెట్టుబడులు. మరోవైపు ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, బలమైన రాజకీయ ప్రతిఘటన. రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. దాని ఫలితమెలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి.